హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. ఈరోజు నేను గోధుమరవ్వతో రవ్వ కేసరి చేశానండి. ఇది అన్నవరం ప్రసాదం ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ ఏదైనా దేవుడి నైవేద్యానికి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను గోధుమరవ్వతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. అన్నవరం ప్రసాదం ఎలాగుంటుందో అలా ఉంటుందండి. దీంతో చేస్తాను నేను ఈరోజు. కొంచెం కిస్మిస్లు తీసుకున్నానండి, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో గోధుమరవ్వ అదే కప్పుతో కప్పున్నర పంచదార వేయాలండి. 3 కప్పులు వాటర్ వేయాలండి. దీంతో మనం ఈ కప్పుతోనే వేయాలి. ఇంకోండి నేను 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేపుకుందామండి. ఇంకోండి నెయ్యి వేడెక్కింది. నేను జీడిపప్పులు వేస్తున్నాను, బాదం పప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం మనం ఈ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందామండి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. ఇంకోండి కలర్ వచ్చాయి కదా, ఇంక నేను తీసేస్తున్నానండి. ఏగిపోయినాయి అండి. నేను కిస్మిస్లు కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఏగిపోయిన తర్వాత తీసేసేద్దామని వేయలేదండి, మాడిపోతాయి కదా ఇవి తొందరగా, అందుకని వేయలేదు. ఇవి కూడా ఏగిపోయినాయండి, తీసేస్తున్నాను నేను. ఇంకా మనం అదే నెయ్యిలో మళ్ళీ రవ్వ కూడా వేపుకుందాం అండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ఇది ఈ రవ్వ, అందుకని నేను వేపుతున్నానండి అదే కళాయిలో వేసి. మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలండి. ఇది కొంచెం వేగి లోపల మనం పక్కనే వాటర్ పెట్టుకుందామండి. ఇగో చూడండి, ఇదే కప్పుతో కలుస్తున్నాను నేను వాటరు. చూడండి, ఇదే కప్పుతో 3 కప్పులు మనం వాటర్ వేసుకోవాలండి. ఇంకోండి 3 కప్పులు వేసాను నేను. ఇది ఇటు పక్క పెట్టుకుందాం, వేడెక్కుతాయి నీళ్ళు. ఇది ఏగిపోయిందండి. ఇలాగ ఏగాలండి. ఇలా ఏగితే మాత్రం చాలా బాగుంటుంది, ప్రసాదం లాగా వస్తుంది. ఇంక ఇది ఏగిపోయిందండి. నేను ఇందులో హాట్ వాటర్ వేస్తున్నానండి. ఇందాక మీకు చూపించాను కదా, ఆ హాట్ వాటర్ వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది వేడెక్కుంటుంది కాబట్టి పొంగిపోద్ది. కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలుపుకోవాలండి. వేసేసానండి నేను. ఇంకా ఇంకోండి వాటర్ వేస్తాం కదా, హాట్ వాటర్. నేను ఇంక ఇది ఒక 10 నిమిషాలు మూత పెడదామండి. మూత పెడితే తొందరగా అయిపోద్ది. 10 నిమిషాల తర్వాత చూద్దాం అన్నాను కదా, ఇంకో 10 నిమిషాలు అయింది కదండి. ఇలా ఉడికిపోవాలండి రవ్వ. ఇలా ఉడికిపోయిన తర్వాతే మనం పంచదార అయినా బెల్లం అయినా వేయాలండి. ఉడక ముందు మనం ఇలా వేసామంటే ఉడకదండి, రవ్వ ఉడకదు. ఇంకో ఉడికిపోయింది. నేను ఇప్పుడు బెల్లము అరకప్పు బెల్లం వేస్తున్నానండి. నేను కప్పు పంచదార వేస్తున్నానండి. సగం బెల్లం సగం పంచదార వేస్తున్నానండి నేను. ఇంకోండి ఇది వేసిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలండి. ఇదే పాకం వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఈ బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మనం కలుపుకోవాలండి. ఇంకోండి ఇలా వస్తుంది. ఇది మొత్తం దగ్గరికి రావాలండి, ఇంకా దగ్గరికి అయిపోవాలి. అందుకని నేను ఒక 2 నిమిషాలు ఇది మూత పెడుతున్నానండి. మనం 10 నిమిషాల తర్వాత చూద్దామన్నాను కదా, ఇంకోండి 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగ వచ్చింది పాకము. చూడండి ఇలా వచ్చింది. ఇందులో మనము చిటికుడు సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత ఎమ్మటే ఇలా కలిపేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం మనం. ఇలా వచ్చింది కాబట్టి పాకం వేసేసుకోవాలి. నేను మళ్ళీ ఒక స్పూను ఫుల్గా నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి వేస్తే సేమ్ మనకు అన్నవరం ప్రసాదం ఎలాగొస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒక్క నిమిషం పాటు ఉంచి ఆపేద్దామండి మనము. ఇంకోండి ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. చిన్న స్పూను, ఒక స్పూను ఇలాచి పొడి వేస్తున్నానండి నేను.
ఇది వేసిన తర్వాత కలిపేసుకొని ఇంకా ఆపేసుకోవడమేనండి. ఇంక ఇది అయిపోయింది. సేమ్ మనం అన్నవరం తెచ్చుకునే ప్రసాదం లాగే ఉంటదండి. చాలా బాగుంటది టేస్ట్ మాత్రం ఇలా చేసుకుంటే. నేను చేసే ప్రాసెస్‌లో చేస్తే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటదండి ఇలా చేసుకుంటే. ఇంక ఇది అయిపోయింది. నేను ఆపేస్తున్నాను. మనం చల్లారేటప్పటికి కొంచెం గట్టి పడతదండి. అందుకే నేను ఇలా ఉండేలాగా ఆపేస్తున్నాను నేను. ఇంక ఇది అయిపోయిందండి. ఆపేస్తున్నాను.